What is the Karnataka famous food? ಬಿಸಿ ಬೇಳೆ ಬಾತ್ లవ్ బిసిబెలేబాత్. అయ్యంగార్ స్టైల్లో మన బిసిబెలేబాత్ రావాలంటే సీక్రెట్ ఇది. లాస్ట్ టైము మనం బిసిబెలేబాత్ చేసాం కానీ రైస్తో చేసాం. ఈసారి మనం డిఫరెంట్గా మిల్లెట్స్తో చేస్తున్నాం. అదే అండి డయట్ ఫుడ్. అంతే టేస్ట్తో అంతకన్నా హెల్దీగా చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. కర్ణాటకలో నవనే అంటారు, అదే మన ఆంధ్రాలో అయితే కొర్రలు అంటారు. చాలా మందికి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. ఇక్కడ కర్ణాటకలో అయితే కొర్రలు అంటే ఎవరికి తెలీదు, కన్నడ వాళ్ళకి నవనే అంటేనే తెలుస్తుంది. కాబట్టి నవనే అని ఇక్కడ అంటారు. నేను బిసిబెలేబాత్ని నవనేతో చేస్తున్నాను అంటున్నాను. ఈ వీడియో మొత్తంలో నేను నవనేనే అంటాను. నవనే అన్న కొర్రలు అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చూడండి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో, మన చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా అలా ఉన్నాయి. ఈ చిన్న పూసలే, ఈ చిన్న చిన్న చిట్టి ముత్యాలే మన హెల్త్కి ఎంత ఉపయోగపడుతుంది తెలుసా? డయట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం రైస్తో చేశాను, మీరు ట్రై చేసే ఉంటారు. కాకపోతే ఈసారి మనం నవనేతో చేస్తున్నాము. నేను పక్కా కొలతల్లో చెప్తాను, మీరు ట్రై చేయండి. హెల్దీ ఫుడ్, డయట్ అవుతుంది. చాలా మంది లావుగా ఉంటారు కదండి, వాళ్ళకి కంపల్సరీ ఇది తిన్నామంటే నైట్లో సన్నం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నేను వాడాను, నేను వేరే వాళ్ళకి చేశాను, వాళ్ళు తగ్గారు. నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. ఈ చిట్టి చిట్టి ముత్యాలైన నవనేని 5 గంటల ముందే నానబెట్టినాను. ఎందుకంటే ఈ చిట్టి ముత్యాలైన నవనే నానడానికి 5 గంటల సమయం కావాలి. మీరు అప్పుడే కుక్కర్లో పెట్టినారంటే ఉడుకుతుంది, కాకపోతే జీర్ణశక్తి తక్కువవుతుంది. మన పిల్లలు తింటారు కదండి, జీర్ణశక్తి అవ్వదు. మన పిల్లలు పొట్ట నొప్పి వచ్చిందంటే ఆ బాధ మనమే పడాలి. కాబట్టి 5 గంటల ముందే నానబెట్టినామంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి నేను 5 గంటల ముందే నానబెట్టుకుంటాను. దీన్నే నేను మధ్యాహ్నం నానబెట్టేస్తాను. కుక్కర్లో పెట్టినంటే మెత్తగా అవుతుంది. మూడు విజిల్ పెట్టినామంటే చాలు, ఉడికిపోతుంది. కాబట్టి దీన్ని రైస్ గాను వాడుకోవచ్చు. నవనేతో ఇంకా వెరైటీలు అంతా ఉన్నాయి. నేను మీకోసం చేసి నేను చూపిస్తాను. ఎందుకంటే హెల్దీ ఫ్యామిలీనే హ్యాపీ ఫ్యామిలీ. నేను అప్పుడే కడిగే నానబెట్టినాను ఒకసారి. ఇప్పుడు కాకపోతే ఇంకొక 2 సార్లు కడుక్కుందాము. ఈ నవనే మనకి ఎంత హెల్దీని ఇస్తుంది తెలుసా? చాలా మందికి తెలియదు ఇంత హెల్దీని ఇస్తుంది అనేసి. కాకపోతే తెలియని వాళ్ళ కోసం నా వీడియోని చూడండి, మీకు తెలుస్తుంది. నవనే తీసుకునేటప్పుడు మెజర్మెంట్ ఏది తీసుకున్నా పర్లేదు. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నా. ఇందులో 1 గ్లాసు నవనే కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో 1 గ్లాసు కందిపప్పు తీసుకుందాము. చూడండి ఈ గ్లాసు 1 గ్లాసు నవనే కదా, 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అదే గ్లాస్తోనే 1 గ్లాసు నవనే నానబెట్టినాం కదా, దీన్ని వేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కడుక్కునేద్దాము. ఇప్పుడు నవనే 1 గ్లాసు, కందిపప్పు 1 గ్లాసు పెట్టినాం కదా, దానికి మెజర్మెంట్ 5 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఇది ఎంత మెత్తగా అయినా పర్లేదు. ఎలా అంటే ఇది అయ్యేది పల్చగా వస్తుంది. బిసిబెలేబాత్ అంటే గట్టిగా ఉండకూడదు, ఇది పల్చగా ఉంటేనే బాగుండేది. కాబట్టి నేను దీంతో 5 గ్లాసులు తీసుకుంటున్నాను. చాలకపోతే మళ్ళీ మీరు వేడి నీళ్ళు కాంచి కూడా పోసుకోవచ్చును. ఇప్పుడు దీంతో 5 గ్లాసులు నీళ్ళు వేసుకుందాము. 1 2 3 4 5. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నూనె వేసుకుందాము, పొంగకుండా ఉండేకి 1 స్పూన్ నూనె. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. కుక్కరు ఇది 3 విజిల్ రావాలి, మెత్తగా అవ్వాలి. కాబట్టి 3 విజిల్ రావాలి. ఆ లోపల మనము తరకారీ అంతా కట్ చేసుకుందాం. తరకారీ అంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏందక్క అనేసి. 19 ఏళ్ళుగా కర్ణాటకలో ఉన్నాను కాబట్టి నాకు కర్ణాటక లాంగ్వేజ్ వస్తుంది. కర్ణాటకలో కూరగాయల్ని తరకారీ అంటారు, కాబట్టి నాకు తరకారీ అంటుంది. చాలా భాషలు నేను కర్ణాటక భాష మాట్లాడేస్తున్నాను, సారీ అండి, అర్థం చేసుకోండి. ఆంధ్రాకి ఎప్పుడో ఒకసారి పొయ్యి వచ్చేస్తాం కాబట్టి మన ఊరు లాంగ్వేజే వస్తుంది. కాకపోతే ఇది అది మిక్సింగ్ చేసి నేను కొట్టేస్తా ఉన్నాను మాటల్లో. కాబట్టి ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకునేద్దాము. ఇక్కడ ఏమేమి వేస్తున్నానో చూడండి. క్యాప్సికము, 2 నూకలు, బీన్సు, క్యారెట్, బఠానీ ఇంకా ఒలవలేదు, పాప ఒలుస్తుంది బఠానీ కూడా వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుందాము. ముందుగా క్యారెట్ పైన పొట్టు తీసుకునేద్దాము. అన్నీ ఇట్లా క్లీన్ చేసి నీళ్ళలో వేసేసినామంటే మళ్ళీ లాస్ట్లో ఫస్ట్ ఏం వేస్తామో దాన్ని కట్ చేస్తామంటే లాస్ట్లో వేసింది బాగా అంతా క్లీన్ అవుతూ ఉంటుంది. కూరగాయలన్నీ ఇలా క్లీన్ చేసి వేసుకునేసి ప్లేట్లో పెట్టుకున్నామంటే తిరుగుబాతి పెట్టేసినామంటే అయిపోయింది బిసిబెలేబాత్. మీకోసం నేను మీకు అన్ని పక్క కొలతల్లో చూపించాలి. నేను చేసి తినేదే కాదు, టేస్టీగా మీరు చేసుకొని తినాలని అన్ని పక్క కొలతల్లో చూపించాలని నేను టైం తీసుకొని మా ప్రేక్షకుల కోసం చేస్తున్నాను. ఇప్పుడు బీన్స్ అలానే తీసుకునేద్దాం. ఈ వీడియో నచ్చితే కన్నా ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు లైక్ చేసేదాని వల్ల చాలా మందికి ఈ వీడియో పుష్ చేస్తుంది. వాళ్ళు తెలుసుకొని చేస్తారు కదా మన కర్ణాటక స్టైల్ బిసిబెలేబాత్ అని. చాలా మంది ఆంధ్ర వాళ్ళు బిసిబెలేబాత్ చేసి వీడియోలు వేసినారండి. కాకపోతే నాకు దాంతోనూ నాకు ఈ టేస్ట్ కనిపించలేదు. నేను చేసేదే నాకు చాలా ఇష్టమైంది. కాకపోతే ఇది బ్రాహ్మిన్స్ చేసే విధానంలో చేస్తున్నాను. మీకు ముందు మీకు బిసిబెలేబాత్ పౌడర్ ఎలా చేయాలో కూడా చేస్తాను. కాకపోతే నేను చేసుకునే ఒళ్ళు బద్దకమయ్యి అంగిట్లో తెచ్చుకున్నాను. మీరు కానీ అడిగినారంటే కామెంట్ చేసినారంటే
సీక్రెట్ మసాలా, అది నేను మీకు చేసి చూపిస్తాను పక్క కొలతల్లో. ఇప్పుడు బీన్స్ నేను ఇక్కడ తరకారీ ఎక్కువ వేస్తున్నాను బిసిబెల్లాబాత్కి, ఎందుకంటే తరకారీ వేస్తే ఆ బిసిబెల్లాబాత్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తినేస్తారు. తరకారీనే ఇంపార్టెంట్ మనకు, బియ్యము పప్పు కన్నా తరకారీ ఇంపార్టెంట్ మనకు. తరకారీ తినేదాని వల్ల పిల్లలకి శక్తి అనేది వస్తుంది కాబట్టి నేను ఇక్కడ తరకారీ ఎక్కువ ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు చూడండి తరకారీ క్లీన్ చేసేపాటికే ఇక్కడ ఒక విజిల్ వచ్చేసింది. ఇంక 2 విజిల్ వస్తే స్టవ్ ఆపేద్దాం. నూకలను పైన పొట్టు తీసుకునేద్దాం. 3వ విజిల్ కూడా వచ్చేసింది, స్టవ్ ఆపేద్దాము. చూడండి తరకారీ అంతా క్లీన్ చేసుకునే పాటికే 3 విజిల్లు వచ్చేసినాయి. ఇప్పుడు తరకారీ కట్ చేసుకునే గుందురికి ఇది ప్రెజర్ కూడా వెళ్ళిపోతుంది, తిరుగుబాటు పెట్టేస్తే అయిపోతుంది. మనం ఏం చేసినా టేస్ట్లోను, ఫాస్ట్లోను, క్వాలిటీలోను రాజీ పడకూడదు. ఎందులోనూ రాజీ పడదు, మీరు ఎందులో రాజీ పడకండి. చూడండి తరకారీ క్లీన్ చేసే లోపల కుక్కర్ అయిపోయింది, బఠానీను పాప ఒలిచిచ్చేసింది. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు నాకు ఒక్క పనిలో 2 పనులు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు తరకారీ కట్ చేసుకుని తిరుగుబాటు పెట్టేదే ఉండేది. ఇప్పుడు దీని పక్కన పెట్టేసి తరకారీ కట్ చేసుకుందాం. చూడండి బీన్స్ కట్ చేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం చిన్న పీసులుగా కట్ చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే నవనేను చిన్నగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎత్తి పెట్టేకి కష్టం అవుతుంది కాబట్టి తినేస్తారు. మన టార్గెట్ అంతా మన పిల్లలే పెట్టుకోవాలి, ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని ఎంత హెల్తీగా పెంచింటారు, మనం అంతే హెల్తీగా మనం పెంచాలి కదా. మన అమ్మ వాళ్ళలాగా మనం కూడా మన పేరు తీసుకోవాలంటే మన పిల్లల మీదే పెట్టాలి మన టార్గెట్. ఇప్పుడు బీన్స్ కట్ చేసుకున్నాము, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాము. దీన్ని 2గా వేసుకుందాం. దీన్ని ఇట్లా వేసుకుందాం, సన్న పీసులు కట్ చేద్దాం. ఇప్పుడు నూకలు కట్ చేసుకుందాము. క్యారెట్ బీన్స్ అయిపోయింది, నూకలు. మన టార్గెట్ మన ఫ్యామిలీ, ఎందుకంటే మన ఫ్యామిలీలో మన 3 ఉన్నా 4 ఉన్నా, మామ కావచ్చు పాప కావచ్చు, వాళ్ళు హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. వాళ్ళకి ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా ఇక్కడ ప్రాణం కొట్టుకునేట్లు అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ హెల్త్ మన చేతిలో ఉంది కాబట్టి మనము దాన్ని కేర్ తీసుకొని ఏం చేయాలి, ఏం వంట చేయాలి, ఈరోజు ఏమి తరకారీ వేయాలి, ఈ తరకారీ వేసేదాని వల్ల ఏం మనకు బెనిఫిట్ ఉంది అని ఆలోచించి, మరి నేనైతే చాలా ఆలోచించి ఏం తరకారీ చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచించి వెరైటీగా చేసి పెడతాను. కాబట్టి మన ఫ్యామిలీనే మన టార్గెట్. ఇక్కడ నూకలు కట్ చేసుకునేసినాను, ఇందులో పెట్టుకునేది. చూడండి దీన్ని చూస్తే మీలో ఎంతమందికి ఏం గుర్తొస్తుంది, లాస్ట్ బిసిబెల్లాబాత్లో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మీకేం గుర్తొస్తుంది? మాకైతే ఈ స్కూల్లో ఎగరేసే జెండా గుర్తొస్తుంది. చూడండి దీన్ని చూస్తే మీలో ఎంతమందికి ఏం గుర్తొస్తుంది? నాకైతే మన స్కూల్లో ఎగరేసి జెండా గుర్తొస్తుంది. చూడండి ఆరెంజ్, వైట్, గ్రీన్ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. అప్పుడప్పుడు మ్యాజిక్లు కూడా చేయాలి. ఎర్రగడ్డలు కడుక్కొని ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. నేను పెద్ద సైజు ఎర్రగడ్డ అయితే 1 తీసుకోండి, నేను కొంచెం చిన్నగా ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా అంతే, ఇలా 2గా ఎర్రగడ్డని వేసుకొని మన సాంబార్కి అయితే ఏ మాత్రం కట్ చేసుకుంటామో, కొంతమంది ఇంట్లో సాంబార్కి నిలువుగా కట్ చేసుకుంటారు, కొంతమంది పొడిగా కట్ చేసుకుంటారు. అది మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి, ఇదే ఆప్షన్ అని నేను చెప్పలేదు, నేనైతే ఇలానే కట్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాము, ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకుందాం. ఆ పాత్ర వేడి ఎక్కకే 5 నిమిషాలు పడుతుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకునేద్దాము. చాలామంది అడిగారండి ఈ పాత్ర ఎక్కడ తీసుకున్నారు అక్క, చాలా బాగుంది అనేసి. నేను ఇక్కడ లోకల్ అంగిల్లోనే తీసుకున్నాను. మీరు అడిగినారని అమెజాన్లో అంతా సెర్చ్ చేసి చూసానండి, కాకపోతే ఈ క్వాలిటీలో మాత్రం అక్కడ లేదు. ఇదైతే ఇక్కడే లోకల్ అంగిల్లో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేద్దాము. ఈ పాత్రలో బిర్యానీ కూడా ధారాళంగా 3 తినచ్చండి చేసుకుంటే. అదే బిసిబెల్లాబాత్ ఫుల్గా చేసామంటే 5 మంది 6 మంది కానీ ఫుల్గా తినచ్చు. కాబట్టి నాకు ఇది ఈ పాత్ర చాలా నచ్చింది. నేను సాంబార్ పెట్టాలన్నా, బిర్యానీ చేయాలన్నా, టమాటా బాత్ చేయాలన్నా నేను చాలా ఇదే యూస్ చేస్తానని. ఇప్పుడు టమాటా కడిగి కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 టమాటాలు కూడా చాలా చిన్నది కాదు, చాలా పెద్దది కాదు, మీడియంగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వేయించుతాం కాబట్టి కరిగిపోతుంది కాబట్టి నేను మీడియంగా కట్ చేసుకుంటున్నాను. దీనికి ముందుగా చేయాల్సిన పని ఒకటి ఉంది, మర్చిపోయాను. చూసారా, చింతపండు కొద్దిగా నానబెట్టు. నెల్లికాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. ఎక్కువ చింతపండు వేయకూడదు, ఎందుకంటే పులుపు వచ్చేస్తే బాగుండదు, టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. కాబట్టి దీనికి కొద్దిగానే పులుపు వేయాలి. కాబట్టి నేను ఇక్కడ చూడండి బాగా అది మీకు చూపిస్తాను, మీకు పెద్దదిగా కనిపిస్తుందేమో. చిన్న నెల్లికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నానబెట్టుకునేద్దాం, కడిగేసి నానబెట్టుకోవాలి.
చింతపండు చూడండి, పోయినసారి మేలో తెచ్చిచ్చిన చింతపండు అండి. ఇప్పుడు జనవరికి కూడా నా చింతపండు కలర్గానే ఉంది, అంటే వైట్గానే ఉంది, నల్లగా అవ్వలేదు. కాబట్టి దీని రహస్యం ఏమి అంటే ఈసారి చింతపండు వచ్చినప్పుడు క్లీన్ చేసి పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నీళ్ళు పోసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నూనె వేసుకుందాము. నూనె ఎట్లా వేసుకోవాలంటే తరకారీ అంతా వేగేంత సరిపోయేంత నూనె వేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ నూనె వేసుకుంటున్నా. ఇప్పుడు నూనె కూడా వేడెక్కిపోయింది. పాత్ర అప్పుడే పెట్టేసినాం కదా, ఇది బాగా ఉడికేయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటాపటా చినుకుల్లాగా వాగుతూ ఉంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. అది ఇంకా వేగుతూనే ఉంది. ఈ సౌండ్ అంతా ఆగిపోయినాక ఎర్రగడ్డ వేసుకోండి. చాలామంది హోటల్లో కూడా ఇట్లా చిటాపటా అనకముందే ఎర్రగడ్డ వేసేస్తారా. నేను ఎక్కడ మసాలా దోశ తీసుకున్నా ఆలుగడ్డ పల్యాల్లో మాత్రము ఆవాలు చిట్లు తిని దాన్ని ఏరుకొని తినే లోపల పొద్దు పుడుస్తుంది. అందుకే నేను మసాలా దోశ తినడమే ఆపేసా బయట. ఇప్పుడు దీన్ని వేసుకునేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కొద్దిగా, టమాటా కూడా. ఎర్రగడ్డ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇక్కడ అర్ధం వేగితే చాలు. ఇప్పుడు టమాటా వేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది మగ్గేకి కల్లుప్పు వేసుకుందాము. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని కలబెట్టుకుందాము. ఇప్పుడు తరకారీ కూడా వేసేస్తున్నాను. బీన్సు, నూకలు, క్యారెట్, బఠానీ మళ్ళీ వేస్తాను, ఇప్పుడే వేయలేదు, మళ్ళీ వేస్తాను బఠానీ. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు, దీన్ని బాగా కలిపేసి ప్లేట్ పెట్టేద్దాం, మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ నేను పెట్టిన మెజర్మెంట్కి ఇక్కడ 3 ప్యాకెట్లు బిసిబెల్లబాత్ తీసుకుంటున్నాను. 10 రూపాయలు తీసుకున్నాను. 1 2 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఎందుకంటే మీకు పక్క కొలతల్లో చూపించాలి కదా, మీరు చేసినా కానీ అదే టేస్ట్ రావాలి. మీరు మళ్ళీ చేసి తినాలి. కాబట్టి మా అన్నలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మళ్ళీ అడగాలి టేస్ట్ని బట్టి, మళ్ళీ బిసిబెల్లబాత్ చెయ్యనేసి. కాబట్టి మీకు పక్క కొలతల్లో 3 ప్యాకెట్లు 10 రూపాయలది. 1 2 3. ఇప్పుడు దీన్ని కలబెడదాము. మధ్యలో చూడాలి, అంటే అడిగంటింది అనుకో టేస్ట్ అంతా పోయా. ఇప్పుడు ఇది ఇంకొక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఆ లోపల బిసిబెల్లబాత్ పౌడరు 1 కప్పుకి వేసుకుందాం. చూడండి, 1 2 3 ప్యాకెట్లు, అంటే ఈ కప్పు ఫుల్గా వస్తే ఆ మెజర్మెంట్కి సరిపోతుంది అనేసి. చాలామంది ఈ మెజర్మెంట్కి ఒకే ప్యాకెట్ వేస్తారు, కాకపోతే అది టేస్ట్ బాగుండదు, కలరు బాగుండదు. మనకు మెయిన్ టేస్ట్ ఉండాలి కదండి. టేస్ట్ ఉండాలి కాబట్టి 3 ప్యాకెట్లు వేస్తేనే అది బాగుంటుంది. కొద్దిగా బిసిబెల్లబాత్ పౌడర్ వేస్తేనే కొంచెం కలరు వస్తుంది, టేస్ట్ను, అది స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంటే అక్కడ 3 ఇంటికి పోతుంది స్మెల్. చేసేకి, చూసేకి, తినేకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలబెట్టుకుందాము. తరకారీ బాగా మగ్గింది. ఇప్పుడు బిసిబెల్లబాత్ పౌడర్ వేసేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తాం. ఇప్పుడు దీని తరకారీ ఉడికేంత నీళ్ళు పెట్టుకుందాము. ఇక్కడ నీళ్ళు వేస్తున్నాను. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుందాం. తరకారీ ఉడకాలి కదా, ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుందాం. మీకు మెజర్మెంట్ ఎట్లా అంటే తరకారీ బాగా మునిగి కనిపించకూడదు. తరకారీ అంత మునిగిందంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకునేసి మూత పెట్టేసి కొంతసేపు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. తిరగబాతు పెట్టినాక కరెక్ట్గా 10 నిమిషాలే తరకారీ ఉడికేకి. ఎందుకంటే మనం తిరగబాతులో బాగా మగ్గినిచ్చినాం కదా, అప్పుడే అర్ధం ఉడికిపోయింటుంది, ఇంకా అర్ధం ఉడికితే సరిపోతుంది. కాబట్టి 10 నిమిషాలే ఉంది మనకు టైం. ఆ లోపల క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా గొజ్జు తీసి పెట్టుకుందాము. 10 నిమిషాలు టైం అని చెప్పినాం కదా, 5 నిమిషాలు అయినాక బఠానీ వేస్తాం. 5 నిమిషాలు సరిపోతుంది బఠానీ, ఎందుకంటే ఇది పచ్చికాయ. ఎండి బఠానీ నానబెట్టి చేసేటంటే తరకారీ పాటునే వేసేయాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను కాబట్టి, ఇప్పుడు వేసినా సరిపోతుంది. 5 నిమిషాలు అయినాక బఠానీ వేద్దాం. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. ఈ విత్తనాలంతా తీసేద్దాం, అది పిల్లలకు దొరికితే కారం అంటారు. ఇప్పుడు
బీన్స్ క్యారెట్ కన్నా కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవాలి. ఇదేం ఒక ఆవిరికి ఉడికిపోతుంది కాబట్టి ఇది లాస్ట్లో వేస్తాము. నవనే అంతా వేసేసినాక వేద్దాం. అప్పుడే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కలిపి తొక్కు తీసి పక్కన పెట్టుకునేద్దాము. చూడండి, బఠానీ కూడా కడుక్కునేద్దాము. ఒక గిన్నెలో తీసుకొని కడుక్కునేద్దాం. తరకారీ అర్ధం ఉడికింది, ఇప్పుడు బఠానీ వేసుకునేద్దాము. బఠానీ మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు కాబట్టి నేను బఠానీ ఎక్కువ వేస్తున్నాను. అనపకాయ కూడా వేసుకోవచ్చండి. అనప గింజలు వస్తుంది కదా పచ్చిది, ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతుంది. కాకపోతే ఈరోజు నేను పొయ్యాలకి అంగిల్లో ఖాళీ అయిపోయింది, బఠానీ ఉంది కాబట్టి బఠానీ తీసుకొచ్చేసినాను. అనప గింజలు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. అనప గింజలు వేయచ్చు, కంది గింజలు వేయచ్చు. నేను ఈ రెండు వేయలేదు, బఠానీనే వేస్తున్నాను. అది దొరకలేదు కదా నాకు. ఇప్పుడు ఇది వేసాం కదా, ఇది కొంచెం కలబెట్టేద్దాము. అర్ధం ఉడికింది చూడండి. ఇప్పుడు చింతపండు గొజ్జు పోసుకునేద్దాము. ఇప్పుడు అయిపోయింది. లాస్ట్లో చింతపండు గొజ్జు పోసుకున్నాం కదా, ఇది బాగా ఉడికేటప్పుడు క్యాప్సికం వేసుకొని నవనే వేసుకున్నామంటే అయిపోయింది బిసిబెల్లబాత్. ఇప్పుడు లాస్ట్ క్యాప్సికం వేద్దాం. ఇది వేసేసి ఇది ఒక 2 నిమిషాలు అయితేనే నవనే వేసేద్దాం. అయిపోయింది బిసిబెల్లబాత్. ఇది తర్కారీ బాత్, నవనే వేయకపోతే తర్కారీ బాత్. ఇప్పుడు నవనే చూద్దాము. చూడండి, నేను 5 గ్లాసులు నీళ్ళు పెట్టే గట్టిగా అయిపోయింది చూసారా. ఇంకా కూడా నీళ్ళు పెట్టుకోండొచ్చు, కాకపోతే పొంగుతుందని నేను తక్కువే పెట్టినాను. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకుందాము. నవనే ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చూడండి, మెత్తగా ఉడికింది. నలిపితే మెత్తగా అయిపోతుంది. మామూలుగా చాలామంది చేసి కాయలుగా ఉంటుంది. అదేమంటే నానబెట్టిండ్రు వాళ్ళు, విజిల్ ఎక్కువ పెట్టిండ్రు. కాబట్టి నేను విజిల్, మీరు ఒకవేళ నానబెట్టలేదు అంటే 6 విజిల్ పెట్టుకోండి. 3 విజిల్ పెట్టినాం కదా, ఎగస్ట్రా ఇంకా 3 విజిల్ పెట్టుకోండి. ఇది ఎంత మెత్తగా ఉడికినా ఏం ప్రాబ్లం లేదు. మనకు ఉడకాల్సిందే బిసిబెల్లబాత్కి, మెత్తగా ఉడకాలంతే. ఇప్పుడు నవనే వేసుకునేద్దాము. ఇప్పుడు నవనే వేసినాం కదా, ఇది బాగా కలుపుకునేద్దాము. బా స్మెల్ అదిరిపోతుందబ్బా. ఇప్పుడు మీకు ఇప్పుడంతా కలిపినాక తెలుస్తుంది గట్టిగా కావాలా ఇంకా మీకు పల్సగా కావాలనేసి. ఇప్పుడే తినేదానికైతే ఈ స్టేజ్ ఉంటే సరిపోతుంది. మీరు ఒకవేళ మధ్యాహ్నానికి తినేదానికి అంటే ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఉడికి చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నవనే అప్పుడే చేసి అప్పుడే తింటేనే బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేసుకుందాము, కలబెట్టుకుందాం. నేను పెట్టిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయిందండి. నేను వాటర్ కూడా వేయలేదు. అప్పుడే తినేదానికి ఈ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది. మన బిసిబెల్లబాత్ టేస్టీ సీక్రెట్ ఏం తెలుసా అండి? బెల్లం. అయ్యంగార్ స్టైల్లో మన బిసిబెల్లబాత్ రావాలంటే సీక్రెట్ ఇది. లాస్ట్ సీక్రెట్ బెల్లం వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలబెట్టేసి 2 నిమిషాలు మూత పెట్టుకునేద్దాము, సరిపోతుంది. ఆ లోపల మనం కొత్తిమీర కట్ చేసుకునేసి వేసుకునేద్దాం సన్నగా. ఇది కూడా కనిపించినట్లుగా వేసుకోవాలి. అప్పుడే తినాలంటే ఈ మెజర్మెంట్ ఉంటేనే బిసిబెల్లబాత్. ఇంత పల్చగా ఉంటేనే, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఈ మాత్రం ఉంటే చాలా బాగుంటుంది తినేకి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసేద్దాం. ఫైనల్ కొత్తిమీర. బా చూడండి ఎలా ఉందో బిసిబెల్లబాత్. బా నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. అంతే అండి, హెల్దీ నవనే బిసిబెల్లబాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. చూసారు కదండి, నేను చేసిన మెజర్మెంటే చేశారంటే బాగా హెవీగా తిన్నాను, నలుగురు తినచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీకు నచ్చేలా మరొక వీడియో ఉంది చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.